దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వ దనుసరణం క్లేశహరణం విధేర జ్ఞానేన ద్రవిణ విరహేనాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరంతేషాం మధ్యే విరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి జగన్మాతర్మాతస్తవ చరణసేవా సరచితా న వా దత్తం దేవి ద్రవిణమపి భూయత్ స్తవ మయా తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ర కురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్తా దేవా వివిధ సేవా కులతయా మయా పంచాశీతేరధికమపనితే తు పయసి ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా నిరాలంబో లంబోధర జననీ కమ్యామి శరణం శ్వపాకో జల్వాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో విహరతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విశతి మనుబర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః కపాలీభూతేశో భజతి జగదీశైకపదనీ భవానీ త్వత్వా నిగ్రహణ పరిపాటీ ఫలమిదం న మోక్షస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే న విజ్ఞానాపేక్ష శశిముఖిః సుఖేచ్ఛాపి న పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాని శివ శివ భవానీతి పతః నారాధికాసి విధినా వివిధోపచారైః కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే దత్తే కృపాముచితమంబ పరం తవైవ అపత్వమగ్నస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చరత్వం మమ భావయేతాః క్షుధాత్పశార్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం మత్సమః పాతకీ నాస్తి పాపాగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వ దనుసరణం క్లేశహరణం విధేర జ్ఞానేన ద్రవిణ విరహేనాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः, परन्तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः। मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे, कुपुत्रो जायेत कचिदपि कुमाता न भवति। जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता, न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया। तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे, कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। परित्यक्ता देवा विविधसेवा कुलतया, मया पञ्चाशीतेरधिकमपनीते तु पयसि। इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता, निरालम्बो लम्बोधर जननी कं यामि शरणम्। श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा, निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः। तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं, जनः को जानीते जननि जपनीयं जपविधौ। चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो, जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः। कपालीभूतेशो भजति जगदीशैकपदनीं, भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदम्। न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे, न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः। अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै, मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः। नाराधिकासि विधिना विविधोपचारैः, किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः। श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे, दत्ते कृपामुचितमम्ब परं तवैव। अपत्वमग्नस्मरणं त्वदीयं, करोमि दुर्गे करुणार्णवे शिवे। नैतच्छरत्वं मम भावयेताः, क्षुधात्पशार्ता जननीं स्मरन्ति। जगदम्ब विचित्रमत्र किं, परिपूर्णा करुणास्ति चेन्मयि। अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं। मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि, एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु। దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజా అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో, న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథా, న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం. పరం జానే మాతస్త్వ ధనుసరణం క్లేశహరణం, విధేర జ్ఞానేన ద్రవిణ విరహేనాలసతయా. విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్, తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః, పరంతేషాం మధ్యే విరలవిరలోऽహం తవ సుతః. మదీయోऽయం త్యాగः సముచితమిదం నో తవ శివే, కుపుత్రో జాయేత కచిదపి కుమాతా న భవతి. జగన్మాతర్మాతస్తవ చరణసేవా సరచితా, న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా. తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ర కురుషే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పరిత్యక్తా దేవా వివిధసేవా కులతయా, మయా పంచాశీతేరధికమపనితే తు పయసి. ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా, నిరాలంబో లంబోధర జననీ కం యామి శరణం.
श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपाली भूतेशो भजति जगदीशैकपदनी भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्छरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्యం తథా కురు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणं विधेरज्ञानेन द्रविण विरहेणालसतया विधेया शक्यत्वात्तव चरणयोर्याच्युतिरभूत् तदेतत् क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परन्तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्ता देवा विविधसेवा कुलतया मया पञ्चाशीतेरधिकमपनिते तुपयसि इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोधर जननी कं यामि शरणम् श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपाली भूतेशो भजति जगदीशैकपदनी भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः
अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्चरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नित्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्యం తథా కురు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणं विधेरज्ञानेन द्रविण विरहेणालसतया विधेया शक्यत्वात्तव चरणयोर्याच्युतिरभूत् तदेतत्क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परं तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्ता देवा विविधसेवा कुलतया मया पञ्चाशीतेरधिकमपनिते तु पयसि इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोधर जननी कं यामि शरणम् श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपालीभूतेशो भजति जगदीशैकपदनीं भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्चरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं
मत्समः पातकी नास्ति पापाग्नित्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्యం తథా కురు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వ ధనుసరణం క్లేశహరణం విధేర జ్ఞానేన ద్రవిణ విరహేనాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరంతేషాం మధ్యే విరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత కచిదపి కుమాతా న భవతి జగన్మాతర్మాతస్తవ చరణసేవా సరచితా న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ర కురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్తా దేవా వివిధ సేవా కులతయా మయా పంచాశీతేరధికమపనితే తుపయసి ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా నిరాలంబో లంబోధర జననీ కమ్యామి శరణం శ్వపాకో జల్వాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో విహరతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విశతి మనుబర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః కపాలీభూతేశో భజతి జగదీశైకపదనీ భవానీ త్వత్వా నిగ్రహణ పరిపాటీ ఫలమిదం న మోక్షస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే న విజ్ఞానాపేక్ష శశిముఖిః సుఖేచ్ఛాపి న పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాని శివ శివ భవానీతి పతః నారాధికాసి విధినా వివిధోపచారైః కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే దత్తే కృపాముచితమంబ పరం తవైవ అపత్వమగ్నస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చరత్వం మమ భావయేతాః క్షుధాత్పశార్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం మత్సమః పాతకీ నాస్తి పాపాగ్నిత్వత్సమాన హి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వ ధనుసరణం క్లేశహరణం విధేర జ్ఞానేన ద్రవిణ
विरहेणालसतया विधेया शक्यत्वात्तव चरणयोर्याच्युतिरभूत् तदेतत्क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परं तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्ता देवा विविधसेवा कुलतया मया पञ्चाशीतेरधिकमपनिते तु पयसि इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोधर जननी कं यामि शरणम् श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपालीभूतेशो भजति जगदीशैकपदनी भवानी त्वत्वा निग्रहण परिपाटीफलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्छरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्యం తథా కురు దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणं विधेरज्ञानेन द्रविण विरहेणालसतया विधेया शक्यत्वात्तव चरणयोर्याच्युतिरभूत् तदेतत्क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परं तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्ता देवा विविधसेवा कुलतया
मया पञ्चाशीतेरधिकमपनिते तु पयसि इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोधरजननी कं यामि शरणम्। श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ। चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपाली भूतेशो भजति जगदीशैकपदनी भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्चरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्యం తథా కురు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणं विधेरज्ञानेन द्रविण विरहेणालसतया विधेया शक्यत्वात्तव चरणयोर्याच्युतिरभूत् तदेतत् क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परन्तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्ता देवा विविधसेवा कुलतया मया पञ्चाशीतेरधिकमपनिते तु पयसि इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोधरजननी कं यामि शरणम्। श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ। चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपाली भूतेशो भजति जगदीशैकपदनी भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च
विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्छरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्యం తథా కురు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणं विधेरज्ञानेन द्रविण विरहेणालसतया विधेया शक्यत्वात्तव चरणयोर्याच्युतिरभूत् तदेतत्क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परन्तेषां मध्ये विरलविरलोऽहं तव सुतः मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा सरचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया तदापि त्वं स्नेहं मयि निरुपमं यत्र कुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्ता देवा विविधसेवा कुलतया मया पञ्चाशीतेरधिकमपनिते तु पयसि इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोधर जननी कं यामि शरणम् श्वपाको जल्वाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपालीभूतेशो भजति जगदीशैकपदनी भवानी त्वत्वा निग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्ष शशिमुखिः सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति पतः नाराधिकासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव अपत्वमग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्छरत्वं मम भावयेताः क्षुधात्पशार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं
పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం శంకరాచార్యులచే రచించబడింది. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఏవైనా పూజలు చేసిన తర్వాత పూజ అంతంలో ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదువుతారు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోవడమే ఇందులో భావం. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వ ధనుసరణం క్లేశహరణం విధేర జ్ఞానేన ద్రవిణ విరహేనాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరంతేషాం మధ్యే విరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత కచిదపి కుమాతా న భవతి జగన్మాతర్మాతస్తవ చరణసేవా సరచితా న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ర కురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్తా దేవా వివిధ సేవా కులతయా మయా పంచాశీతేరధికమపనితే తుపయసి ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా నిరాలంబో లంబోధర జననీ కమ్యామి శరణం శ్వపాకో జల్వాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో విహరతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విశతి మనుబర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః కపాలీభూతేశో భజతి జగదీశైకపదనీ భవానీ త్వత్వా నిగ్రహణ పరిపాటీ ఫలమిదం న మోక్షస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే న విజ్ఞానాపేక్ష శశిముఖిః సుఖేచ్ఛాపి న పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాని శివ శివ భవానీతి పతః నారాధికాసి విధినా వివిధోపచారైః కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః శామే త్వమేవ యది కించన మయ్యనాథే దత్తే కృపాముచితమంబ పరం తవైవ అపత్వమగ్నస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చరత్వం మమ భావయేతాః క్షుధాత్పశార్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समः पातकी नास्ति पापाग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु.